చేయట్లేదండి. జగన్మోహన్ రెడ్డికి హీ హ్యాస్ గాట్ అ సైకలాజికల్ ఇష్యూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి సైకలాజికల్ ఇష్యూ ఉంది. నేను మీకు గుర్తుంటే ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా నేను మీకు ఇదే విషయం చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డికి ఆ సైకలాజికల్ డిజార్డర్ ఉంది. ప్రజలు ఎవరైనా సరే సంతోషంగా ఉంటే భరించలేడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏడుస్తూ ఉండాలి, బాధపడుతూ ఉండాలి, ఇబ్బందులు పడుతూ ఉండాలి, కష్టాల్లో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి నోషనే అది, జగన్మోహన్ రెడ్డి మోడస్ ఆపరాండే అదే, ఇంకేం లేదు. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద స్టేట్, ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగా ఎస్ అభివృద్ధి నడుస్తుంది, సంక్షేమం నడుస్తుంది, సుపరిపాలన కూడా నడుస్తుంది. అందుకే ఎవరైతే తప్పులు చేశారో ఒక్కొక్కళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి, వాళ్ళందరూ కూడా పుట్టకొక్కలు కట్టుకోగలాగా పారిపోతున్నారు. ఆ రోజున ఇష్టం వచ్చినట్టు విర్రవేగి అమ్మన బూతులు మాట్లాడినటువంటి ఒక్కొక్కడు కూడా ఇవాళ రోజున రాష్ట్రంలో కనపడనటువంటి పరిస్థితి కనపడుతుంది మనకి. ఎక్కడ కనపడట్లే వాళ్ళు. సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది మహిళల్ని అసలు ఎంత హీనంగా ఆ రోజున విమర్శించారో వాళ్ళెవ్వరూ కూడా అలాంటి వ్యక్తులు వాళ్ళు ఎవరూ కనపడట్లేదు. అలాంటి ఒక అబ్యూజ్ మనకి వాళ్ళ సోషల్ మీడియాలో కూడా కనపడట్లేదు. సో ఇలాంటి వీ హ్యావ్ ట్రైడ్ చేంజింగ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ ట్రైడ్ రెక్టిఫైయింగ్ ఎవ్రీథింగ్. సో మేము సుపరిపాలన అందిస్తున్నాం. నౌ ప్రజలు సుఖపడిపోతున్నారు కదా, టైంకి పెన్షన్లు అందుతున్నాయి, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి రాష్ట్రంలోకి. పిల్లలు ఎవరైతే చిన్న ఇష్యూ తోటి కూడా విద్యాపరంగా ఏదైనా చిన్న ఇష్యూ తోటి ఒక చిన్న ట్వీట్ పెట్టినా సరే ధన్యమైన రెస్పాన్స్ వస్తుంది, తక్కువ అక్కడ పనులు అయిపోతున్నాయి. స్కూళ్ళల్లో ఇబ్బందులు లేకుండా స్కూళ్ళకి సంబంధించినటువంటి వర్క్స్ అన్ని జరిగిపోతున్నాయి, కాలేజీల్లో జరిగిపోతున్నాయి. ఫీజు రీంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి బకాయిలు కూడా చెల్లించేశారు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కూడా చెల్లించేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ట్రాక్. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు కదా, దుర్మార్గుడిని మర్చిపోయారు కదా. ఎందుకంటే ఇప్పుడు సుపరిపాలన నడుస్తుంది. సో ఒక దుర్మార్గుడిని మర్చిపోయినప్పుడు దుర్మార్గుడు ఏం చేస్తాడు, అమ్మా వీళ్ళు నన్ను మర్చిపోతారా, అట్లా ఎట్లా అలౌ చేస్తాను అని చెప్పి ఎంటర్ ది డ్రాగన్ వచ్చేసి ఫస్ట్ మతాల మధ్య చిచ్చు పెడదామని ట్రై చేశాడు. మొన్న నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఈ విషయంలో అభినందించాలి. చాలా చాలా సొఫిస్టికేటెడ్ గా టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్డ్ గా వాళ్ళు పనిచేశారు. ఎక్కడికక్కడ ఆల్మోస్ట్ ఒక 300 సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ ని వాళ్ళు చెక్ చేసి ఏమంటారు అని అంటే ప్రాపర్ గా అసలు ఏం జరిగింది. ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయిందండి. సిగ్గులని రాబందులు కాకపోతే వీళ్ళు మనుషులా పశువులా లేకపోతే ఇంకేంటో నాకు అర్థం కాదు. పశువులని అంటే కూడా పశువులు కూడా సిగ్గుపడతాయేమో. ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ని చూస్తే, వాళ్ళు చేసే ఇడియాటిక్ పనులను చూస్తే, అరే ఒక కుటుంబ సభ్యుని కోల్పోయింది. మొన్న పాపిరెడ్డిపల్లి నిన్న రాప్తాలో జరిగిందే కదా, ఒక బీసీ సోదరుడు ప్రాణం పోయింది కదా. కనీసం వాళ్ళ ఇంట్లో ఇంకా నాకు తెలిసి ఆ కార్యక్రమాలు కూడా అవ్వలేదు, 11 రోజుల కార్యక్రమాలు కూడా అవ్వలేదు. వాలిపోయాడు శవం మీద కనుక రాబందు వాళ్ళంటూ వాలిపోయాడు. అక్కడ వాలిపోయి ఏం చేశాడు? ఆ కుటుంబానికి ఏమన్నా న్యాయంగా మాట్లాడా? ఆ కుటుంబానికి ఏమన్నా భరోసా ఇస్తానని నిలబడ్డా? ఆ కుటుంబానికి ఏమన్నా కాంపెన్సేషన్, ఆ కుటుంబానికి ఏమన్నా రూపాయి ఇచ్చాడా? సిగ్గు లేకుండా అక్కడ నిలబడి, నేను ఐఎమ్ సారీ బట్ ఐ హావ్ టు యూజ్ దిస్ వర్డ్స్, అక్కడ నిలబడి పక్కన కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ పెద్దను కోల్పోయారు. వాళ్ళు నిలబడి ఎలక్షన్ల గురించి మాట్లాడతాడు. పైత్యమా వెర్రా? మొన్న ఎవరో అన్నారు నాతోటి, వేపకాయ అంత వెర్రే అన్నా ఉందండి జగన్మోహన్ రెడ్డి కన్నా. నేను వేపకాయ అంత వెర్రి కాదండి, పుచ్చకాయ అంత పిచ్చి ఉందని చెప్పాను. వాస్తవం. లేకపోతే నువ్వు వెళ్ళిన దేనికి? పరామర్శకి వెళ్ళావు, అది ఏడ్చుకొని రావచ్చుగా వచ్చి. అండ్ ఇక్కడ నేను రాప్తాడు గురించి చెప్తాను. అసలు వీళ్ళు ఆస్కర్ లెవెల్ నటులు కూడా వీళ్ళ ముందర పనికిరారండి, వేస్ట్. అదేదో సినిమాలో ఆస్కర్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు అంటాడు చూసారా, అలా జగన్ అవార్డు పెడితే ఈ మహానుభావుడికి వస్తుంది. ఏదో దిక్కుమాలతనం కాకపోతే ఏం చేశారో తెలుసా, వీళ్ళు అసలు చాపర్ బుక్ చేసుకుందే 1 సైడ్, పాపిరెడ్డిపల్లి వరకు వీళ్ళు చాపర్ బుక్ చేసుకుందే 1 సైడ్, రిటర్న్ లేదు అక్కడ, 1 వే. వీళ్ళు ఫ్లైట్ టికెట్ తీసుకుంది. నాయనో వీళ్ళ పైత్యం పాడుగాను. వీళ్ళు 1 వే టికెట్ తీసుకున్నారు, రౌండ్ అబౌట్ టికెట్ తీసుకోవాలా, వీళ్ళు 2 వే తీసుకోవాలా, 1 వే టికెట్ తీసుకుని మమ్మల్ని అక్కడ వదిలేయండి అన్నారు ఆ చాపర్ని. రైట్? లేదు, గవర్నమెంట్ కనీసం సెక్యూరిటీ
ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వలేకపోయింది, ఆయన మీద పడి దాడి చేస్తుంటే పట్టుకోలేకపోయింది, చాపర్ మొత్తం కనీసం ఒక ప్రతిపక్ష నాయకు మాజీ ముఖ్యమంత్రికి మీరు ఎవరైతే ఉన్నారో ఆయనకి రక్షణ కల్పించలేని స్థితిలో ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎవరది ప్రశ్నించేది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించేటువంటి ఒక నైతిక హక్కు కూడా ఉందంటారా? నేను మీకు ఒక డిఫరెన్స్ చెప్తాను చూడండి. అడుగడుగున బ్యారికేడ్లు పెట్టారు, మా జగనన్నను రానివ్వట్లేదని ఒక్కొక్కడు అవాకులు చవాకులు పేలారు. ఎక్కడ? సోషల్ మీడియాలో, రాప్తాడ్లో ఇలా జరుగుతుందని చెప్పి మాట్లాడారు. కట్ చేస్తే అంటే చాలా మంది పోలీసుల్ని పెట్టి జగన్మోహన్ రెడ్డిని మేము ఆపేసాం, బ్యారికేడ్లు పెట్టాం, కలవనీయట్లేదు, అది ఇది అని చాలా, అంటే వాట్ దే వర్ ట్రైయింగ్ టు పిక్చరైజ్ ఇస్ విపరీతమైన